హిమాలయ పర్వత ప్రాంతంలో గంగాదేవి కనిపించింది. ఆమెను చూసి హస్తినాపుర రాజు శంతను ఆకర్షితుడయ్యాడు. శాంతనుడు గంగాదేవిని వివాహానికి కోరాడు. గంగా ఒక వాగ్దానం కోరింది, ఏదైనా పని చేసినా అడగకూడదు, అడ్డుకోకూడదు. శంతనుడు అంగీకరించాడు. ఇద్దరూ వివాహమాడి గంగా పుత్రులను జన్మనిచ్చింది. ఒక్కొక్కరిని ఆమె గంగలో కలిపేస్తోంది. శంతనుడు బాధపడుతున్నాడు కాని గంగను ఆపలేదు. ఎనిమిదోసారి మాత్రం అడిగాడు, గంగా నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ సమయంలో గంగా నిజాన్ని వెల్లడించింది. వారు దేవతుల శాపగ్రస్త వసువులు. ఆమె అన్నది, నేను దేవలోకానికి చెందిన 8వ శిశువుని మీకు ఇస్తున్నాను. ఈ బిడ్డ భూమిపై గొప్ప యోధుడవుతాడు అని దుఃఖంతో గంగా 8వ శిశువుని శంతనుని ఇచ్చి శంతనుని విడిచి వెళ్ళింది. ఆ 8వ శిశువే భీష్ముడు. ఇది శంతనుడి గంగాదేవితో ప్రేమ, నమ్మకం, వేదనతో కూడిన కథ.